పడుతుంది. అంటే ఇక్కడ మనం ఈ ఈ ఆత్మీయ అర్థం ఏం తీసుకోవాలి ఇక్కడంటే, ఇక్కడ మనకు అక్కడే రాయబడింది దానికి ఆత్మీయ అర్థం ఏంటంటే 52లోకి వస్తాం. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉంటారు. అంటే ఇది దీనికి అర్థం కాదు. ఇప్పుడు చూడండి, ఒకవేళ కుటుంబం ఉందండి, భక్సింగ్ గారు ఉన్నారు, ఆయన చూద్దాం. ఆయన కుటుంబంలో ఆయన పెద్దవాడు. తర్వాత ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విరోధులు అయిపోయారు ఆయనకి. తర్వాత చూద్దాం, ఆయన్ని బయటికి వెళ్ళగొట్టేశారు బొంబాయి ఎయిర్పోర్ట్ లో. కట్టు వస్త్రాలతో బయటకు వచ్చాడు. తల్లిదండ్రులే, ఆయన తప్పు చేయలేదు, తల్లిదండ్రులు ప్రభువు నమ్ముకున్నందుకు వెళ్ళిపోమన్నారు. తర్వాత చూస్తాం, ఆ తర్వాత భక్సింగ్ గారిని ఆయనకి వివాహం అయింది, భార్య ఉంది. భార్య కూడా ప్రభువు నమ్ముకున్నా అని చెప్పేసి, నువ్వు వాళ్ళ సిక్కులు కదా, ప్రభువు నమ్ముకుని చెప్పేసి ఆమె ఉండటానికి కాపురం చేయడం ఇష్టపడలేదు, వ్యతిరేకించింది. అంటే కేవలం యేసు ప్రభు అడ్డొచ్చాడు ఆమెకి, యేసు ప్రభుని బట్టే. అందుకే యేసు ప్రభు ఎలా ఉంటున్నాడు కుటుంబాలు అంటే, ఆయన అట్లా చేయడు. అసలు ఆయన పేరేంటి తెలుసా? సమాధానంకు కర్త. ఆయన కర్త, సమాధానం ఇచ్చేవాడు. మరి సమాధానము కలుగజేయవచ్చునని ఎందుకు ఎలాగంది? యెషయా 9:6లోనేమో సమాధానకర్త, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని రాబడింది. ఇక్కడ మరి సమాధానం కలిగించిన భేదములు అంటే ఇలాగ భేదాలు వస్తాయి అని అర్థం. ఇప్పుడు భార్య విరోధం అయిపోయి, క్రీస్తుని బట్టి, నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు కాబట్టి విరోధమై వదిలిపెట్టి వెళ్ళిపోయింది తెలుసా భక్సింగ్ గారిని. కేవలం క్రీస్తుని నమ్ముకోవడం బట్టే, క్రీస్తుని బట్టే, ప్రభుని బట్టే. అందుకే క్రీస్తు కొంతమందికి భేదాలుగా వస్తాయి. తర్వాత భక్సింగ్ గారి కుమారుడున్నాడు, ఆ శాబర సింగ్ అది పేరు, దాని పేరు. ఆ కుమారుడు కూడా తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. భక్సింగ్ గారు ఇటీవల కాలం జయశ్రీరాములు కొంతమంది దేవదాసులు వెళ్ళారు. భక్సింగ్ గారి పరిచయంలో మనం రక్షించబడేంత గొప్ప సేవలో ఉన్నాం కదా, ఆయన కుమారుడు దగ్గరికి వెళ్ళి సువార్త చెబుదామని భక్సింగ్ గారి కుమారుడిని ఫోన్ చేశారు. జయశ్రీరాములు పెద్ద ఢిల్లీలో ఈ మధ్య మహిమలోకి వెళ్ళారు. అంకులు అడిగారంట, మేము మరి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం. భక్సింగ్ గారి కుమార్ని అడిగారు, మేము కలుసుకోవాలనుకుంటున్నాం మీ దగ్గర అంటే, సరే రండి, ఓకే అన్నాడు. ఆయన వెళ్ళినప్పుడు జయశ్రీ అంకుల్ని భక్సింగ్ గారి కుమారుడు అని చెప్పాడు. అంకుల్ చెప్పాడు స్వయంగా ఈ మాటలు. వెళ్ళినప్పుడు అంట భక్సింగ్ గారి కుమారుడు, వాళ్ళందరూ బాగా పెద్ద ధనవంతులు కదా, లోపల చేర్చుకున్న సోఫా సెట్లు కూర్చో, మరి టీలు డికాసులు అన్ని, పాలు గట్రా, నీళ్లు నట్ర ఇస్తారు కదా, అన్ని మర్యాద చేశారు. కానీ సువార్త జీవితం మాత్రం యేసు ప్రభుని మాత్రం అంగీకరించాల. చూడండి, తండ్రికి కుమారుడు ఏమయ్యాడు? విరోధి. తండ్రికి కుమారుడు విరోధి అయిపోయినాడు. కనుక అంటే